ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుని పట్ల భయభక్తుల కొరకు బైబిల్ చాలా మనుషులకు దైవ భయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చేయకుండా అడ్డగిస్తుంది. మన యొక్క జీవితాల్లో దేవుని ఎడల భయభక్తులు మనకు నేర్పే మనుషులు మనకు కావాలని ప్రార్థన చేయాలి. దేవుడంటే ఒక భయం ఉంటుంది, దేవుడంటే ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుంది అన్న విషయాలు చెప్పే మనుషులు మనకి కావాలి. అసలు ఈ భయభక్తులు అంటే ప్రాముఖ్యంగా ఏమిటి అంటే, దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల భయంతో కూడిన గౌరవం, దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేస్తున్నామో అనే భయం. భయభక్తులు అంటే నాలుకని కాపాడుకోవడం, భయభక్తులు అంటే నోటిని కాపాడుకోవడం, భయభక్తులు అంటే అబద్ధం, మోసం, సైతానుకు సంబంధించినవి, అయ్యో నేను దాని జోలికి వెళ్ళకూడదు అనుకోవడం. దేవుడంటే నిజంగా భయభక్తులు ఉన్న వ్యక్తి అవి ఘోరమైన పాపాలని గుర్తించి వాటికి తొంగకుండా, లొంగకుండా ఉంటాడు. దేవునికి భయపడడం అంటే దుర్మార్గత నుంచి తొలగిపోవడం. అయితే ఒక్కటే సరిపోదు. కొందరు అవలంబించే మతం యొక్క జాడ్యము కూడదు కూడదు కూడదు, చేయకూడదు చేయకూడదు, చూడకూడదు, వెళ్ళకూడదు అనే ధోరణికి అంటి పెట్టుకునే ఉంటుంది. అంటే ఈ కీడు జరిగించకూడదు, ఈ దుర్మార్గం నుంచి దూరంగా ఉండాలి. ఇలా అయితే మనం మంచిని కూడా చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే చేయకపోవడం అనే పాపం మనకు చుట్టుకుంటుంది. చేతులారా జరిగించే పాపం ఎంత నిందార్హమో, చేయవలసిన మంచి చేయకపోవడం కూడా అంతే నిందార్హం. దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే ఈ రెండు రకాల పాపాలను మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనతోనూ మనుషులతో ఎప్పుడు శాంతి సమాధానాలు వెతుకుతూ ఉండడం. దేవుని పట్ల భయభక్తులు మనకు మన జీవితాల్లో ఉండాలి అన్నది తెలుసుకోవడం, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండడం. ఆయన పట్ల మనం భయభక్తులు ఉంటే జ్ఞానము ఆరంభం అవుతుంది. దేవుని యందు భయభక్తులు లేకపోతే జ్ఞానము ఉండదు. ఒక మనిషి చురుకైన తెలివితేటలు, అపారమైన విజ్ఞానం, గొప్ప నిపుణత ఉండొచ్చు. అయితే దేవుని పట్ల భయభక్తులు అనేవి లేకపోతే అతనికి నిజమైన జ్ఞానం ఉండదు. దేవునిపై భయభక్తులు ఏంటో అతనికి తెలియదు. ఇక నిజమైన జ్ఞానం అంటే విషయాలు తెలిసి ఉండడం కాదు, యోగ్యంగా ప్రవర్తించడం. విశ్వమంతటికి ఈ భయం కావాలా? ఈ భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు తెలివికి మూలం.